మనుషులముగా మరి హాస్పిటల్కి పోతా ఉంటారు. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఒకవేళ డాక్టర్ సర్జరీ చేయాలని చెప్తే మరి డాక్టర్ గారు మరి సర్జరీకి ముందు అనేక పరీక్షలు చేస్తాడు. మరి పరీక్షలు చేసి ఫస్ట్ మరి బీపీ చెక్ చేస్తాడు, షుగర్ చెక్ చేస్తాడు. దాని తర్వాత సర్జికల్ ప్రొఫైల్ అని ఆపరేషన్ ముందు సర్జికల్ ప్రొఫైల్ చేస్తారు. సో ఎందుకు చేస్తారంటే ఒక వ్యక్తి సర్జరీ ఆపరేషన్ కు కేపబులా కాదా అని తెలుసుకోవడానికి సర్జికల్ ప్రొఫైల్ అనేది చేస్తారు. బ్లడ్ టెస్ట్లు అయితేనేమి, మరి హార్ట్ కు సంబంధించిన అయితేనేమి, ఇంకా ఇతర వైటల్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. మరి అదే రీతిగా క్రైస్తవులమైనటువంటి మనం కూడా మన ఆత్మీయమైనటువంటి స్థితిని పరీక్షించుకోవాలి. ఆత్మీయమైనటువంటి స్థితిని ఎందుకు పరీక్షించుకోవాలి అంటే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. ఏంటంటే ఇక్కడ మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరెరుగరా అనే వాక్యాన్ని కనుక చూస్తే మరి ఎందుకు ఈ విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు? ఎందుకంటే మరి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఒక విశ్వాసిని ఏ రీతిగా పరీక్షించబడతాడు? మరి పౌలు గారు ఇక్కడ కొన్ని 4 పదాలు ఇక్కడ మరి కఠినమైనటువంటి పదాలను వాడాడు. ఇక్కడ ఒకటి శోధన, రెండోది పరీక్ష, మూడోది భ్రష్టులు. అన్నిటికంటే ముఖ్యంగా మీలో యేసుక్రీస్తు ఉన్నాడని మిమ్మల్ని మీరే చూసుకోవాలని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. మరి డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఎందుకు అనేకమైనటువంటి టెస్టులు చేస్తాడు అంటే శరీరములో ఏమి జరుగుతుందో డాక్టర్ కి ఒక అవగాహన వస్తుంది. ఎందుకు డాక్టరు ఆ సర్జికల్ ప్రొఫైల్ అయితేనేమి, షుగర్ టెస్ట్ అయితేనేమి, బీపీ అయినా ఇంకొకటైనా అవన్నీ చేయకుండా డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తే ఏమైతుంది అంటే మనిషి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు చాక్ పెట్టగానే. అందుకనే డాక్టర్ గారు ముందే శరీరంలో తల నుండి అరికాలు వరకు చెక్ చేస్తాడు ఏమేమి ఉన్నాయి శరీరంలో అని. ఒకవేళ బీపీ హై ఉంటే దానికి సంబంధించిన మందులు ఇస్తాడు, షుగర్ హై ఉంటే దాన్ని ఒక 2-3 రోజులు కంట్రోల్ చేస్తాడు. మిగతా అన్ని కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాతనే సర్జికల్ ప్రొఫైల్ అంతా కంప్లీట్ అయినాకనే చేస్తూ ఉంటారు. క్రైస్తవుడుగా పుట్టడం ముఖ్యం కాదు, క్రైస్తవుడుగా బ్రతకడం ముఖ్యం. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి విశ్వాసులంగా సంఘానికి రావడం ఎంత ప్రాముఖ్యమో, బైబిల్ పట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో, మరి క్రైస్తవుడు అనే పేరు కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో, మరి మనలో విశ్వాసము కూడా క్రీస్తుకు అనుగుణంగా జీవించే విశ్వాసము మనలో ఉండాలని మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనలో నిజమైనటువంటి విశ్వాసం ఉందా? క్రీస్తు మనలో ఉందా? మన జీవితము మారిందా అని అనునిత్యం కూడా మరి పరీక్షించుకోవాలి. పరీక్ష చేస్తూ మనము ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ ఈ వాక్యంలో పౌలు గారు మనకు 4 ఆత్మీయ పరీక్షలను చూపిస్తుంటున్నాడు. మొదటిగా చూస్తే ఒక మొదటి టెస్ట్ ఏంటంటే నాలో క్రీస్తు ఉన్నాడా? మరి ఇది మొదటి ముఖ్యమైనటువంటి పరీక్షగా మన జీవితంలో చూసుకోవాలి. నాలో క్రీస్తు ఉందా? ఒకవేళ నిజమైన విశ్వాసం నీలో క్రీస్తు మరి నివసించడం ఉంటే మరి క్రీస్తు మనలో ఉన్నప్పుడు మరి అనేక రీతులుగా మన శరీరంలో, మన తలంపులలో మరి క్రీస్తు, మన నడవడిలో మరి క్రీస్తు బయటికి చూపించే బిడ్డలంగా ఉంటాం. మరి క్రీస్తును కలిగి ఉండాలి. మరి ఇక్కడ చూస్తే క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసి ఏ రీతిగా భూమి మీద బ్రతకడం
చెప్తాడంటే మరి వాక్యంలో మనం చూస్తే 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనంలో కనుక చూస్తే మరి క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసి మరి యొక్క ఆత్మీయ జీవితమైన వారి యొక్క వ్యక్తిగత జీవితమైన ఏ రీతిగా ఉండాలంటే 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని ఏమని చెప్తుంది వాక్యమయ్యా అంటే ఇక్కడ దేవుని మూలంగా. నేను వాక్యానికి ముందు ఒక ప్రశ్న అడిగిన, ఎంతమంది విశ్వాసులు క్రైస్తవులు అంటే ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మనం విశ్వాసులమే, క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే. అయితే వాక్యము ఏమని మనకు బోధిస్తుంది అయ్యా? ఒక విశ్వాసుని గురించి, ఒక దేవుని యొక్క బిడ్డను గురించి ఏమని బోధిస్తుంది వాక్యం అంటే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక పాపము చేయడు. అంటే క్రీస్తును చూపిస్తా ఉంది వాక్యం ఇక్కడ. అంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క రక్తంలో, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తి, క్రీస్తు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, యేసు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తిలో మరి ఏ రీతిగా బ్రతకాలి అని వాక్యం చెప్తుందంటే, పాపానికి పాపరహితులుగా జీవించాలని వాక్యము స్పష్టంగా చెప్తుంది ఇక్కడ. అంతేకాకుండా వాక్యం ఏం చెప్తుందంటే, పాపము అనే వాక్యాన్ని, పదాన్ని ఇక్కడ ఈ వచనంలో ప్రత్యేకంగా మరి రాయడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి పాపము అనగా, మరి పాపం అంటే మరి లౌకికంగా అనేక అర్థాలు తీసుకొచ్చే మాటగా అది ఉంటుంది. కానీ నేను ఇచ్చే నిర్వచనం ఏందయ్యా అంటే, మరి పాపము అనగా దేవునికి ఇష్టం లేని ఏది మనలో, మనుషుల జీవితంలో దేవుని బిడ్డలు అనబడే వారిలో మరి ఏది దేవునికి ఇష్టం లేని ఏది ఉన్నా అది పాపమే. అయితే క్రీస్తును కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా జీవించాలి అని అంటే, మరి పాపరహితుడుగా లేకపోతే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి మరి జీవించాలని లేఖన భాగాలు చెప్తా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, మరి వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు అని వాక్యం చెప్తా ఉంది. మనం క్రైస్తవులం అని చెప్పుకుంటాం, దేవుని నమ్మిన బిడ్డలమని గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఈ వచనము విశ్వాసులకు ఒక ఛాలెంజ్ విసురుతా ఉంది, ఒక సవాలును విసురుతా ఉంది. ఈరోజు ఆత్మీయులంగా, దేవుని బిడ్డలముగా, క్రీస్తును అంగీకరించిన బిడ్డలముగా మనం క్రీస్తు కొరకు ఈ భూమి మీద ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో అది అనునిత్యం కూడా పరీక్షించుకోవాలి. నేను క్రైస్తవుని, నేను దేవుని బిడ్డను, దేవుని అంగీకరించే వాడిని, నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తా, ప్రతి బుధవారం చర్చికి వస్తా, ఇంకా అక్కడక్కడ మీటింగ్స్ అయితే నేను వెళ్తా అని మనం చెప్పుకుంటాం, కరెక్టే. కానీ బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే, క్రైస్తవునికి, విశ్వాసికి ఒక సవాలును చేస్తా ఉంది. అంటే దేవుని మూలంగా ఎవరైతే పుడతారో, దేవుని కలిగి ఎవరైతే జీవిస్తారో వాడంట పాపము చేయజాలడని లేఖన భాగాలు చెప్తా ఉంది. అంటే నిజమైన విశ్వాసి పాపాన్ని ప్రేమించాడు. ఈరోజు సార్వత్రిక సంఘంలో చూస్తే మరి క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా ఉంటున్నటువంటి వారు అనేకులు కూడా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము, దేవునికి విరుద్ధమైనటువంటి పాపము, దేవుడు అసహించుకున్నటువంటి విధానంలో మరి అనేకులు విశ్వాసులు జీవిస్తా ఉంటున్నారు. ఒకవేళ అలాంటి పాపము మానవుల జీవితంలో ఉన్నట్లయితే ఆ పాపము కలిగినటువంటి వ్యక్తి మరి దేవునికి సంబంధించిన వ్యక్తి కాదని వాక్యం సెలవిస్తుంది. పాపం అనగా మరి లోకం ఏం చెప్తుందంటే, పాపం అంటే ఒక వ్యభిచారానికి మాత్రమే పాపాన్ని ఆపాదిస్తారు. కానీ పాపము అనగా దేవునికి విరుద్ధమైన తలంపులు, దేవునికి విరుద్ధంగా నడుచుకోవడము, దేవునికి దూరంగా జీవించడము, లోకాశ లౌకికంగా జీవించడమే పాపంగా మరి బైబిల్ చెప్తా ఉంది. పాపంలో పడిపోయిన దానిలో సంతోషంలో ఉండడు, పాపం నుండి బయటపడాలని కోరుకునేవాడే మరి విశ్వాసిగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం ఏందయ్యా అంటే, వాక్యము మీద తృష్ణ కలిగి జీవించాలి, వాక్యం కొరకు తృష్ణ కలిగి జీవించాలి. మరి 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమనుందంటే, 1 పేతురు సమస్తమైన దుష్టత్వమును, కపటమును తీశారు అందరూ. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం,
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడని వాక్యం చెప్తా ఉంది. అయితే విశ్వాసి ఏ రీతిగా ఉండాలంటే మరి ఇక్కడ రాస్తున్నటువంటి మాటలో బైబిల్లో మనం చూసినట్లయితే సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని ఏంటయ్యా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మరి అనేక రీతులుగా అనేక మాటలు చెప్పగలుగుతారు. దుష్టత్వం అంటే ఏంటంటే మరి దుష్టత్వము ఏంది అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతకడము, అబద్ధాలు మాట్లాడడము, మోసాలు చేయడము, మరి అనేకులను చీట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా దుష్టత్వం కిందికి వస్తుంది. సమస్తమైనటువంటి కపటము చూస్తా ఉంది ఇక్కడ చూస్తే. అంతేకాకుండా సమస్త దూషణ మాటలను మానాలి. ఎవరు మానాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు మాటలు ఇక్కడ చెప్తా ఉంది ఏంటంటే దుష్టత్వమును మానాలి, సమస్తమైన కపటమును మానాలి, వేషధారణను మానాలి, అసూయను మానాలి. సమస్త దూషణ మాటలను మారిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రీస్తును సమస్తానికి లేకపోతే లోకానికి చూపించే వ్యక్తిగా మరి బైబిల్ అభివర్ణిస్తా ఉంది. అయితే ఈ మధ్యాహ్న కాల వేళలో నేను మీకు సవాలు విసిరేది ఏంటంటే నీ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి దేవునిలో దినదినము నువ్వు పరీక్షించుకుంటున్నావా? ఇట్లాంటి క్వాలిటీస్ ఏమైనా మనలో ఉన్నాయని మరి ప్రతినిత్యం కూడా పరీక్షించుకోవాలని మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే మరి ఇట్లా ఒక విశ్వాసి ఏ రీతిగా జీవించాలంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై జీవించాలి. ఒక చిన్న పాపను, చిన్న బాబును చూస్తే గనుక లోకమెరుగని పాపలను కనుక చూస్తే వారిలో కల్మషం ఉండదు, వారిలో దోషం ఉండదు, మరి వారిలో కల్మషం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఆత్మీయమైనటువంటి మేలులు పొందాలి అని అనుకుంటే ఒక విశ్వాసి క్రీస్తును కలిగి జీవించినప్పుడే ఒక నూతన జన్మ పొందినటువంటి శిశువును పోలిగా జీవిస్తారని ఈ వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ స్థాయికి రావాలంటే విశ్వాసి ఏం చేయాలయ్యా అంటే వాక్యము మీద ఆధారపడి జీవించాలి. వాక్యం మీద ఎప్పుడైతే ఆధారపడి జీవిస్తామో మరి దేవుని యొక్క స్వభావము బయటికి కనబడుతుంది. అనేకులను చూస్తూ ఉంటాం. మరి లోకంలో ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సమస్త దుష్టత్వము, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణలు మాని అంట. మరి దూషణలు అంటే ఏంది? చెడ్డ మాటలు మాట్లాడడము, మరి అనేకుల మీదకి తిరగబడము, లేకపోతే అనేకులను ఇష్టానుసారంగా మాట్లాడడము, మరి దూషణ కిందికి వస్తూ ఉంటుంది. క్రైస్తవునిగా మరి ఇట్లాంటి స్వభావము మానవుల జీవితంలో ఉండొద్దని మరి బైబిల్ చెప్తా ఉంది ఇక్కడ. కనుక మనము వాక్యం మీద మరి వాక్యం కొరకు ఆకలి కొని వాక్యం కొరకు మనం జీవించే బిడ్డలంగా మనం ఉండాలని వాక్యం చెప్తా ఉంది. రెండోదిగా మరి ప్రార్థన సహవాసము, ప్రార్థనతో సంబంధము కలిగి మరి మనం ఉండాలని ఇక్కడ వాక్యంలో చూసుకుందాం. ఇక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటారంట. మనం అందరము శరీరాన్ని ధరించుకొని ఉన్నాం. మనం మానవులమందరం కూడా శరీరాన్ని కలిగి ఉన్నాం. శరీరానుసారంగా జీవిస్తే శరీర విషయముల మీద మనసు ఉంచుతారంట. ఆత్మానుసారులు, ఇక్కడ వాక్యం చూస్తే వాక్యం ఏమని చెప్తుందంటే ఆత్మానుసారులు. ఎవరు ఈ ఆత్మానుసారులు అంటే క్రీస్తును కలిగిన వారు. ఆత్మానుసారులు ఎవరంటే మరి ఆత్మ చేత నింపబడిన వారు. ఆత్మానుసారులు ఎవరంటే క్రీస్తులో మరి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను కలిగి మరి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే బిడ్డలుగా మరి ఉంటారు. కనుక ఇక్కడ వాక్యంలో చూస్తే మరి శరీరానుసారులు మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము అని వాక్యం చెప్తా ఉంది. కనుక మరి ఈ వచనంలో మనం చూస్తే ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైనటువంటి మనసుగా మరి బైబిల్ చెప్తా ఉంది. శరీరానుసారమైన మనుషులు ఎవరు, ఆత్మానుసారమైన మనుషులు ఎవరు అని చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే లోకాశలను ప్రేమించేవాడు శరీరం చేత జీవిస్తాడు. మరి ఆత్మానుసారులు ఎవరంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. ఆత్మానుసారులు ఎందుకు పరిశుద్ధంగా కలిగి జీవిస్తారంటే బైబిల్ అదే
బోధిస్తుంది గనుక, మరి క్రీస్తుని చూపిస్తుంది గనుక, మరి క్రీస్తులో ఏ లక్షణము, క్రీస్తులో ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నారో, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా శరీరాన్ని చంపివేసి ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మరి జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మరి ఒక వ్యక్తి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే, అనగా వాక్యంలో మనం ఇంత ముందుకు చదివిన రీతిగా 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అక్కడ ఉన్నటువంటి లిస్ట్ కనుక చూస్తే సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైనటువంటి కపటము, వేశ్యధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఎవరైతే పలుకుతారో వీరందరూ కూడా శరీరానుసారమైనటువంటి మరి వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంతేకాదు శరీరానుసారమైనటువంటి మనుషులు ఏ విధంగా జీవిస్తారయ్యా అంటే పాపములో జీవిస్తారు, లోకాశలను ప్రేమిస్తారు, లోకం కొరకు బ్రతుకుతారు, లోకం కొరకు ఏదంటే అది చేస్తారు. కానీ దేవుని ప్రజలు ఏం చేస్తారంటే దేవుని కొరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. అయితే నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ మధ్యాహ్న కాల సమయంలో, నువ్వు దేవుని కొరకు రోషము కలిగినటువంటి క్రైస్తవునిగా, నువ్వు దేవుని కొరకు మరి ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా, నువ్వు దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? ఈ భూమి మీద దేవుడు మనకు జీవాన్ని పోసింది, ఈ భూమి మీద దేవుడు మనకు జీవాన్ని ఇచ్చింది ఎందుకొరకు అంటే నువ్వు దేవుని కొరకు సాక్షి బిడ్డగా జీవించి క్రీస్తును అనేకులకు పరిచయం చేయడానికి. అంతేకాకుండా మరి ఆ వ్యక్తి ఏ రీతిగా ఉండాలంటే ప్రార్థన సంబంధము కలిగిన వ్యక్తిగా మరి ఉండాలని వారు ఇక్కడ చూస్తే 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉందని వాక్యం చెప్తా ఉంది. ఏం చేస్తుంది ఆత్మానుసారమైన మనసు అంటే? మరి జీవమును సమాధానమును అయి ఉందని చెప్తుంది. ఇక్కడ జీవం అనగా క్రీస్తు. మరి సమాధానం ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి అంటే, మరి ఈరోజు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఎంతమంది శాంతి సమాధానాలు కలిగి ఉన్నారని అని అడిగితే అనేకులు చెప్తారు వారి యొక్క శ్రమలు, వారి యొక్క కష్టాలన్నీ కూడా చెప్తారు. క్రీస్తును కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉంటాడంటే, ఇక్కడ ఏమనుంది, మరి జీవము క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి నిరంతరము సమాధానము కలిగి మరి జీవిస్తారని లేఖన భాగాలు చెప్తా ఉంది. అంతేకాకుండా మరి డైరెక్ట్ గా ఆత్మానుసారమైనటువంటి మనిషి ఏ రీతిగా ఉంటాడంటే డైరెక్ట్ గా తండ్రికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటారు. ఎంతమంది దేవునితో సంబంధం కలిగి ఉన్నారు? ఎంతమంది డైరెక్ట్ గా దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు? క్రీస్తు చనిపోయింది, క్రీస్తు మరణించింది, క్రీస్తు పునరుత్థానుడైంది ఎందుకొరకయ్యా అంటే మరి సర్వ లోక మానవాళిని రక్షించి క్రీస్తు రక్తము మనల్ని నిబంధనలోకి తీసుకొచ్చి డైరెక్ట్ గా మరి ప్రార్థన చేసే ధన్యత మనకు లభించింది. ఇదే వచనంలో, ఇదే అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారై మనము తండ్రి అని మొరపెట్టుచున్నాం. అంటే క్రీస్తులో ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా తండ్రికి ప్రార్థన చేసే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. క్రీస్తు మనలో ఉంటే ప్రార్థన మీద ఆసక్తి ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడాలని మన హృదయం కోరుతుంది, తృష్ణ కలిగి ఉంటాం. కానీ మరి చూస్తే చాలా మంది కూడా, ఎంతమంది ప్రతిరోజు కూడా మరి దేవునితో ప్రార్థించాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి, దేవుని కొరకు మరి సాక్షి బిడ్డగా జీవించాలి, ఎంతమంది తృష్ణ కొని ఉన్నారు. పొద్దున్న లేస్తే రాత్రి వరకు లోకాశల వైపు, లోక పద్ధతుల వైపు, లోకం కొరకు జీవించేవారు మరి దుష్టత్వము, కల్మషము, కపటపు జీవితాన్ని జీవిస్తూ సర్వ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అంతా అంటించుకొని క్రైస్తవులు తిరుగుతూ ఉంటారు. అది ఉంటే మరి దేవుని యొక్క ఆత్మానుసారమైనటువంటి మనుషులు కారని మరి వాక్యం సెలవిస్తుంది. కనుక మరి రెండవ టెస్ట్ ఏం చేసుకోవాలంటే నా విశ్వాసము ఫలము ఇస్తుందా అని పరీక్షించుకోవాలి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏంటంటే మరి మిమ్మును మీరే పరీక్షించుకున్నాడని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ చూస్తే రెండవది ఏంటంటే నా విశ్వాసము ఫలం ఇస్తున్నా. పౌలు చెప్తున్నాడు మిమ్మును మీరే పరీక్షించుకునుడి. నిన్ను నువ్వు ఎప్పుడైనా పరీక్షిస్తున్నావా? నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నా, నేను యేసుక్రీస్తుని అనుసరిస్తున్నా, నేను క్రీస్తు కొరకు జీవించే వ్యక్తిగా ఉంటున్నా, నేను ఆత్మీయమైన సహవాసంలో ఉన్నా, లేకపోతే మరి నేను దేవుని పేరు పెట్టబడిన జనంగా నేను ఉంటున్నా, నా విశ్వాసం ఏ రీతిగా ఉంది, నా ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది, నేను క్రీస్తు కొరకు ఏ ఫలాన్ని ఫలిస్తున్నాని ఇక్కడ కూర్చున్న వారు ఎప్పుడన్నా మరి దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటా. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ విశ్వాసము ఫలమునిస్తుందా? ఇక్కడ చూస్తే పౌలు గారు స్పష్టంగా చెప్పారు మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. ఇక్కడ చూస్తే మరి మత్తయి
మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఇక్కడ కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారంట. ఏం చేస్తారంటే విశ్వాసం కలిగిన వ్యక్తి, ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి ఏ రీతిగా గుర్తుపట్టాలంటే వాక్యం చెప్తుంది ఏంటంటే, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు తెలుసుకుంటాం. చూసారా, ఒక వ్యక్తిని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ఆయన మాట్లాడే మాటల ద్వారా దేవుని బిడ్డ, ఆయన జీవించే జీవన విధానం ద్వారా ఈ వ్యక్తి దేవునికి సంబంధించిన వ్యక్తి, నడవడి ద్వారా దేవునికి సంబంధించిన వ్యక్తి, జీవించే జీవనం ద్వారా మరి దేవునికి సంబంధించిన వ్యక్తి. వాక్యం మాత్రం చెప్తుంది ఏంటంటే వారి ఫలము వలన వారిని తెలుసుకుంటారంట. ఈ రోజు నేను అడుగుతుంటున్నా, నీ జీవన విధానము క్రీస్తును ఫలించే బిడ్డగా మనం ఉంటున్నామా? క్రీస్తు మనలో ఉంటే క్రీస్తు గుణలక్షణాలు ఈ ప్రపంచాన్ని మనల్ని గుర్తిస్తుందా? ఏ రీతిగా ఉంది? మరి అక్కడ చూస్తే వాక్యంలో ఏమనుంది అక్కడ, మరి ఇక్కడ ఏమనుంది అక్కడ? 1 పేతురు 2వ అధ్యాయంలో ఏమనుంది? సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని మారిపోతుంది, సమస్తమైన కపటము పోతుంది, వేషధారణ పోతుంది, అసూయ పోతుంది, సమస్త దూషణ మాటలు కూడా మనలో నుండి వెళ్ళిపోతుంది. ఎప్పుడు అంటే చెప్పండి, ఎప్పుడు? క్రీస్తులో ఉన్న విశ్వాసము మనలో ఉంటే ఏమవుతుంది అంటే క్రీస్తులో ఉన్నటువంటి ఫలాలు మనము భూమి మీద ఫలిస్తాం. ఏంటి ఆ ఫలాలు అంటే సమస్తమైన దుష్టత్వం ఉండదు, సమస్తమైన కపటం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, సమస్త దూషణ మాటలు కూడా ఏవి కూడా ఉండవని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, మరి మన జీవితము ఏ రీతిగా ఉండాలంటే వాక్యం చెప్తుంది ఏంటంటే, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారంట. చూస్తూ ఉంటాం మన ముందు అనేక మంది ప్రజలు కనబడతా ఉంటారు. ఒక వ్యక్తిని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే, ఎట్లా చేస్తాం? దేవుని బిడ్డ, దేవుని యొక్క వ్యక్తి అని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే జీవించే జీవన విధానం. ఒక వ్యక్తి గురించి అడిగితే ఆ వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తారు అనేకులు కూడా. ఈ వ్యక్తి ఎట్లాంటోడు, ఈ వ్యక్తి ఎట్లాంటోడు, ఈ వ్యక్తి ఎట్లాంటోడు అంటే అనేక లోకంలో ఉన్న వారందరూ కూడా మాట్లాడతారు. కానీ క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తి ఏ రీతిగా జీవిస్తాడంటే క్రీస్తును భూమి మీద చూపిస్తాడు. ఇక్కడ చూస్తే కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారంట. 21వ వచనం, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడంట. ఎంతసేపు మరి ప్రార్థన చేసేవాడు, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. పిలిస్తే కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. మరి ఎవరు ప్రవేశిస్తారు? పరలోకం వెళ్ళాలంటే ఏంటి క్వాలిఫికేషన్ చెప్పండి? పరలోకం వెళ్ళాలంటే ఏంటి క్వాలిఫికేషన్? ఈ థియాలజీ మీకు తెలియకపోతే కష్టం. ఎందుకంటే పరలోకానికి ఎవరు ప్రవేశిస్తారు? రోజు బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళ, ప్రార్థన చేసేవారా? ఎవరు ఫలిస్తారు? పరలోక రాజ్యం వెళ్తారంటే తండ్రి చిత్తము చేసేవాడు. ఏంటి తండ్రి చిత్తం చేయాలి అంటే యేసు ప్రభు పరిశుద్ధంగా జీవించాలి, జన్మించాలి, మరి పరలోక రాజ్యం వెళ్ళి యేసు ప్రభు యొక్క జీవన విధానాన్ని సాదృశ్యంగా తీసుకొని ఒక విశ్వాసి భూమి మీద బ్రతకాలి. యేసు ప్రభులో పాపం లేదు, యేసు ప్రభులో మలినం లేదు, యేసు ప్రభులో కోపం లేదు, యేసు ప్రభులో సమస్త దుష్టత్వం లేదు, యేసు ప్రభులో మరి లోక మాలిన్యం లేదు. ఆ విశ్వాసి ఆ రీతిగా జీవించాలి. ఈరోజు ఆత్మీయమైనటువంటి మనుషులంగా మనం ఉంటే మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? అందుకనే పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే, నీ విశ్వాసము ఫలం ఇస్తుందా అంటే క్రీస్తును ప్రతిబింబిస్తున్నావా భూమి మీద? క్రీస్తును నీ పక్కవాన్ని అడగండి, నువ్వు క్రీస్తును ప్రతిబింబిస్తున్నావా భూమి మీద? వచ్చింది ఆన్సర్? క్రీస్తును కాదు, నన్ను నేనే ప్రతిబింబిస్తున్నా. క్రీస్తును ప్రతిబింబించే వ్యక్తిగా మనం ఉండాలి. అంటే మనం ప్రభువా ప్రభువా ప్రభు అని ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసామని దేవుడు లెక్క పెట్టాడు. ఏ రీతిగా ఎంతసేపు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అని లెక్క పెట్టాడు. నువ్వు చేయవలసింది ఏందయ్యా అంటే దేవుడు ఏమి చెప్పిండో దాని ప్రకారం జీవించి చూపెట్టాలి ప్రపంచానికి.
అప్పుడే ఇక్కడ ఏమనుంది, ఇక్కడ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించు. ఎంతమంది పోతారు పరలోక రాజ్యం? ఎంతమందికి ఇష్టం ఉంది పరలోక రాజ్యం పోవాలని? పరలోక రాజ్యం పోవాలని అందరికి ఉందా? లేదా? ఎవరికి లేదా? అందరికి ఉందా? అందరం పోదాం. పొలమని బస్సు, ఎర్ర బస్సు కట్టుకుని పోడే, ఇక పోదామంటే పోదాం అందరం. కానీ బైబిల్ ఒప్పుకోదే. ఏం చెప్తుంది? అందరు పోరాట. అందరం నేను భక్తిగా ఉన్నా, నేను భక్తికరంగా జీవిస్తున్నా, నేను అందరికంటే ఎక్కువ భక్తి నాకుంది, లేకపోతే నేను ఇంకే అట్లున్నా ఇట్లున్నా అని మనం చెప్పుకోవడానికి గొప్పనే. ఓకే, నేను ప్రతి ఆదివారం చర్చికి పోతా, ఓకే, వెరీ గుడ్, అవన్నీ కూడా మంచిదే. కానీ వాక్యం ఏం చెప్తుంది? అల్టిమేట్ గా ఒక విశ్వాసిని దేవుడు ఏ రీతిగా చూస్తాడంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆ విశ్వాసి క్రీస్తులో ఉన్న ఫలాలు భూమి మీద ఫలించాలి. ఏం ఫలిస్తున్నావు? నిన్ను అడగండి, ఏం ఫలిస్తున్నావు? ఏం ఫలిస్తున్నావు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే ప్రవేశిస్తారని లేఖన భాగాలు చెప్తా ఉంది. విశ్వాసపు ఫలాల గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఏంటయ్యా విశ్వాస ఫలాలు అంటే, యోహాను సువార్తలో ఇక్కడ మరి 11వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంట. ఎట్లా కలిగి జీవించాలి? ఒక వ్యక్తిని ద్వేషిస్తే దేవుని బిడ్డ అని తెలుసుకుంటారా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేస్తే దేవుని బిడ్డ అని తెలుసుకుంటారా? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నాశనం చేస్తే దేవుని బిడ్డ అని తెలుసుకుంటారా? ఏ రీతిగా తెలుసుకుంటారంటే, వాక్యం చెప్తుంది ఇక్కడ ఏంటంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నిన్ను తెలుసుకోవాలి ప్రపంచం. నేను ఆదివారం వస్తుంది కదా, 12:15కు 12:30కు నేను ఒక బైబిల్ పట్టుకొని నేను చర్చికి పోతున్నా అని అనుకోవడం గొప్ప సంగతే సమాజం చూడడానికి. కానీ మనం ఏం చేయాలయ్యా అంటే, క్రీస్తును ప్రతిబింబించాలి భూమి మీద. అది దేవుడు కోరుకునేది. క్రీస్తును నీ జీవితము ద్వారా క్రీస్తు ప్రతిబింబిస్తూ నీ జీవితంలో దేవుని చూపిస్తున్నావా ప్రపంచానికి? నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు క్రీస్తు, అరే ఈయన దేవుని బిడ్డ, వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు, వీళ్ళు దేవుని నమ్ముకున్న ప్రజలని ప్రపంచానికి నీ జీవితం చూపిస్తుందా? కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, ఏమనుంది ఇక్కడ? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, కాకపోతే దేవుని శిష్యులము కాదు. మన దగ్గర మనం ఎంత పవిత్రంగా జీవించాలని ప్రయత్నం చేసినా, ఏ రీతిగా నేను క్రైస్తవుని చరిత్ర ఉన్నా అని చెప్పుకున్నా దానివల్ల ఉపయోగము లేదు. అయితే క్రీస్తును ప్రతిబింబించాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంట. అది క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పాలి. ఫలం ఏంటంటే, మరి మొదటిది ప్రేమను ఫలించాలి విశ్వాసి. ఏం చేయాలి? ప్రేమను ఫలించాలి విశ్వాసి. ఈరోజు ఏం ఫలిస్తున్నావు? అందుకనే అక్కడ చదువుకున్నాం కదా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అక్కడ ఏమనుంది? అక్కడ విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోవాలి. భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఏం ఫలిస్తున్నాం? మనం పరీక్షించుకుంటున్నామా? మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకుంటున్నామా? దాని తర్వాత చూస్తే ఇక్కడ మొదటి పేతురు 2వ అధ్యాయంలో ఏమనుంది? అక్కడ సమస్త దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేశ్యధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మానుతున్నామా? లేకపోతే క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై మనం జీవిస్తున్నామా? ఇది పరీక్షించుకోవాలి. పౌలు గారు స్పష్టంగా చెప్తుంది, ఒక వ్యక్తిని, ఒక విశ్వాసి అంటే ఏ రీతిగా డిఫైన్ చేస్తారంటే, ఏ రీతిగా మరి చూపించాలి అంటే, వారు ఫలించే ఫలములను బట్టి ఈయన దేవుని బిడ్డ అని చెప్తారంట. మిమ్మల్ని ఎప్పుడని చెప్పారా? మనల్ని ఎప్పుడని చెప్తారా? ప్రజలు దేవుని బిడ్డ, ఈయన క్రైస్తవుడు అని చెప్తారా? ఎట్లా గుర్తిస్తారు ప్రజలు అంటే? బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లే, అందులో ఉన్నది నేను మీకు చెప్తున్నా. ఒక విశ్వాసిని ఏ విధంగా గుర్తిస్తారు అంటే, ఫలాలు ఫలించాలి.
5 ఫలాల గురించి మనం నేర్చుకుంటాం ఈరోజు. మొదటిది ఏంటంటే ప్రేమను కనపరచాలి. ఇక్కడ చూస్తే మరి ఏమనుందంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అంటారు. దేవుని శిష్యులమైతామంట. అది క్రైస్తవునికి ఉండే లక్షణం. సమస్త దుష్టత్వం మానాలి. లౌకికంగా జీవించడం ప్రాముఖ్యమని ఎంచుకుంటారు చాలా మంది. లౌకికంగా జీవించడము ప్రాముఖ్యమని ఎంచుకుంటే అస్సలైనటువంటి డెస్టినీ మిస్ అవుతాం. అస్సలు సంబంధించినటువంటి పరలోక రాజ్యాన్ని మనం మిస్ అయిపోదామని లేఖన భాగాలు చెప్తా ఉంది. కనుక మరి నిజమైనటువంటి విశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. రెండోది విధేయత చూపించాలి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, యోహాను సువార్త యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడంట. ఏంటిది ఆయన మాట గైకొనాలి? ఎందుకు ఆయన మాట గైకొనాలి అంటే, మీలో ఉన్నవారు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుని? వాక్యం చెప్తుంది ఇక్కడ చూడండి, ఏ దేవుని ప్రేమించే వారు ఏం చేస్తారు? విధేయత కలిగి జీవిస్తారు. చదవమ్మా. అప్పుడు నా తండ్రి యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాడంట. ఎంతమంది అనుకుంటున్నారు నాతో పాటు నా దేవుడు నిరంతరం నాతో కలిగి ఉండాలి, నాతో పాటు నా దేవుడు నా ఇంట్లో ఉండాలి, నాతో పాటు నా దేవుడు సన్నిధి నేను ఎటు పోతే అటు ఉండాలని ఎంతమంది అనుకుంటారు? అంటే ఎవరితో ఉంటాడయ్యా దేవుడు అంటే, ఎవరితో ఉంటాడు అయ్యా అంటే ఎవరితో ఉంటాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొంటాడట. చూస్తే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట అంటే, ఒక విశ్వాసి ఎట్లా జీవించాలి అంటే వాక్యానికి విధేయత చూపించడమే కాదు, వాక్య ప్రకారము జీవిస్తే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఇగో ఈయన దేవుని బిడ్డ అని చెప్తారు. అంటే ఎప్పుడు చెప్తారు? దేవుని చిత్త ప్రకారము జీవిస్తే. వాడు నా మాట గైకొనుచు అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాడు దేవుడు. ఎంతమంది చెప్తారండి నాతో పాటు నా దేవుడు ఉండాలి నిరంతరం? చెప్తారా? ఎంతమంది చెప్తారు? లోకంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు కాదు, నాతో పాటు దేవుడు నిరంతరం నాతోటే ఉండాలి, నేను ఎక్కడ పోతే అక్కడ దేవుడు నాతో ఉండాలి. మోసే గారు అంటారు, నీ సన్నిధి నాకు ముందుగా పోతేనే తప్ప మేము ఇక్కడికి వెళ్ళి కల్లాం. ఆ మాట మనం ఎందుకనం? ఎంతమంది చెప్పగలుగుతారు దేవుని సన్నిధి నాతో నిరంతరం ఉండాలి? దేవుని సన్నిధి నీతో ఉండాలంటే దేవుని మాటను గైకొనాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. ఇక్కడ చూస్తే కింది వచనంలో చూస్తే, నన్ను ప్రేమింపని వాడు మాటలు గైకొనడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు? నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఇప్పుడు దుష్టత్వము, కపటమైన మనసు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దేవునిని ప్రేమించని వారు వీరంతా కూడా ఆ కేటగిరీ. దేవునిని ప్రేమించని వారు ఏం చేస్తారు? అక్కడ చదువుకున్నాం మనం, దుష్టత్వము, కపటము, ఇంకా దూషణ మాటలు, అసూయకరమైన జీవితము, వేషధారణ, ఇవన్నీ మనలో ఉంటాయి. అంటే మనం అప్పుడు ఎవరము? దేవుని ప్రేమింపని వారం. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నా దేవుని అందరు ప్రేమిస్తున్నారా? అందరా? అయితే దేవుని ప్రేమించేవాడంట ఏం చేస్తాడంట? ఆయన మాటను గైకొంటాడంట. అంటే నువ్వు భూమి మీద పుట్టింది ఎందుకొరకంటే, ఒక విశ్వాసి భూమి మీద జన్మించింది ఎందుకొరకంటే దేవుని మాటను గైకొని దేవుని చిత్త ప్రకారం చేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ చివరిగా అంతిమ లక్షణం ఏంటంటే దేవుడున్న స్థానానికి వెళ్ళడానికి ఒక విశ్వాసి యొక్క గమ్యం. మొదటిది ఏం చెప్పా? ప్రేమ. రెండవది విధేయత. మూడోది సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ చూస్తే మరి ఇతరులకు సాక్ష్యం చూపించే బిడ్డలుగా ఉండాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఇక్కడ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం,
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదాయ సమరయ దేశంలో ఎందంతటను బూదిగంతముల వరకును ఇక్కడ చూద్దాం. ఇక్కడ యెరూషలేములోను సమరయ దేశంలో యూదయ సమరయలోను ఏం చేయాలి? దేవుని పొందుకున్న వ్యక్తి ఏం చేయాలంట? మరి దేవుని యొక్క శక్తి పొందడమే కాదు, యెరూషలేములోను యూదటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. ఏం చేస్తారు? సాక్షులై ఉంటారంట. నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ఎంతమంది నిన్ను చూసి యేసు క్రీస్తు బిడ్డ ఇతను అని చెప్పగలే వారు ఎంతమంది ఉన్నారు? సాక్షులై ఉంటారంట. సాక్షులై ఉంటారంట. నిజమైన విశ్వాసి తన జీవితంతో క్రీస్తుకు సాక్షిగా ఉంటాడు. చెప్పండి, నేను నిజమైన విశ్వాసిని. చెప్తారా? చెప్పండి, నేను నిజమైన విశ్వాసిని. బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారంట. ప్రియ దేవుని సంగమా, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ జోక్ థింగ్. క్రిస్టియానిటీ అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయము కాదు. ఇది క్రిస్టియానిటీ అనేది దేవునితో సంబంధము కలిగినటువంటి జీవితము. దేవునితో సంబంధము కలిగినటువంటి జీవితాన్ని ఏ రీతిగా చూస్తారంటే ఫలములు ఫలిస్తాం భూమి మీద. అందుకనే ఏం చేయాలంట? సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అనేకులకు సాక్షులుగా మార్చే విధానంలో మన ఆత్మీయమైనటువంటి జీవితం ఉండాలి. ఇక్కడ చూస్తే మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై. నిన్ను చూస్తే లోకం ఏం మాట్లాడుతుంది ఈరోజు ఎప్పుడన్నా? అందుకనే పౌలు గారు చెప్తుంది కదా, ఇక్కడ పరీక్షించుకోవాలి. ఈరోజు మనల్ని చూస్తే, నన్ను చూసినా, మనల్ని చూసినా లోకము ఏం సాక్ష్యం ఇస్తుంది, మనము లోకానికి ఏం సాక్ష్యం ఇస్తున్నాం, అది పరీక్షించుకోవాల్సినటువంటి సమయంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు సార్వత్రిక సంఘాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. ఎంతమంది సిద్ధపడి వచ్చారు? నేను దేవుని మందిరానికి పోతున్నా, ఈరోజు వాక్యం నాతో మాట్లాడాలని ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు? ఈరోజు నిజమైనటువంటి విశ్వాసిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడయ్యా ఒక వ్యక్తి నుండి అంటే, నిజమైనటువంటి విశ్వాసంలో ఆయన మాటలు గైకొని దేవునికి చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి అనేకులకు సాక్షులుగా దేవుడు మనల్ని నియమించాలని ఆయన నియమించాడు. కానీ ఈరోజు మనం లౌకికంగా జీవిస్తూ లౌకికమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ దేవునికి విరుద్ధంగా బ్రతికితే దేవుడి నుంచి దూరం అయిపోతాం. నాలుగోది పరిశుద్ధత. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము పరిశుద్ధుడు గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై సమస్త ప్రవర్తన యందు ఏం ప్రవర్తన? ఇక్కడ ఒక ప్రవర్తననే. ఒక ఆదివారం రోజే లేకపోతే ఒక సోమవారం రోజే నేను నా ప్రవర్తన సక్రమంగా ఉంటుంది అని అనుకుంటామా? బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే, మొదటి నుంచి చదువునా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? నేను అంటే దేవుడు, మీరు అంటే మనము. కాగా మీరు విధేయులకు పిల్లలై పిల్లల మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి క్రీస్తులోకి రాకముందు ఒక మానవుడు ఏ విధంగా జీవించాడో అనుసరించి ప్రవర్తింపక ఆ రీతిగా జీవించొద్దు. క్రీస్తులోకి రాకముందుకు ఏముంటుంది? మనుషులకు ఏముంటుంది? ఇష్టానుసారంగా బ్రతుకుతారు, చెడు అలవాట్లు ఉంటాయి, మోసపు క్రియలు ఉంటాయి, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి జీవిస్తాడు. ఒకసారి యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి, ఒకసారి క్రీస్తులోకి మార్చబడి, ఒకసారి క్రీస్తులో జన్మించి
క్రీస్తులో ఉండి నేను దేవునిలో విశ్వాసంగా జీవిస్తూ మరి దేవుని మందిరానికి వచ్చే వ్యక్తి ఏ రీతిగా ఉండాలి? ఇక్కడ ఏమనుంది? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా దాన్నే కంటిన్యూ చేస్తే ఆ విశ్వాసిని ఏమని చూపిస్తుంది బైబిల్ అంటే దేవుని యొక్క ప్రజలు కాదు. చదువు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ఒక ప్రవర్తన కాదు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఇది కాన్సెప్ట్ మీద ఒక విశ్వాసి జీవితం కట్టబడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మీయులు ఆత్మానుసారమైనటువంటి మనుషులు అని చెప్పబడే వారు ఏ రీతిగా బ్రతకాలంటే మనల్ని ఏ దేవుడైతే పిలుచుకున్నాడో, ఏ దేవునైతే మనం అనుసరిస్తున్నామో, ఏ దేవుని కొరకైతే మనం జీవిస్తున్నామో, ఏ దేవుని కొరకు అయితే మనం బ్రతుకుతున్నామో, ఏ దేవుని కొరకైతే మనం చనిపోతే పరలోక రాజ్యం పోవాలని అనుకుంటామో ఆ దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా భూమి మీద పరిశుద్ధులై జీవించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యము వారిది. పరిశుద్ధత కలిగి జీవించాలి ఒక వ్యక్తి. క్రీస్తు మనలో ఉంటే మన జీవితము పరిశుద్ధత వైపు నడుస్తుంది. అడగండి పక్కవారిని, క్రీస్తు నీలో ఉందా? దేవుడు మనకు నేర్పించేది. దేవుడు మనకు నేర్పించేది ఏందయ్యా అంటే భూమి మీద పరిశుద్ధత కలిగి మరి జీవించాలి. ఈరోజు మనం పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నామా, లేకపోతే క్రీస్తులోకి వచ్చినాక క్రీస్తును కలిగి మనం జీవిస్తున్నామా? ఒకప్పుడు మరి క్రీస్తులోకి రాకముందు ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటు ఉంటుంది, చెడు అలవాటు ఉంటాయి, పాపపు అలవాటు ఉంటాయి, మరి లౌకికమైన అలవాట్లు ఉంటాయి, ఇష్టానుసారమైనటువంటి జీవిస్తాడు. ఒకసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి, క్రీస్తులో జీవించే వ్యక్తి క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా జీవిస్తున్నాడా, లేకపోతే అదే లౌకికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఇంకా జీవిస్తున్నాడా? అది పరీక్షించుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని అపోస్తలుడైన పౌలు గారు సార్వత్రిక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నీ విశ్వాసపు ఫలమును ఫలిస్తున్నావా? చెప్పండి పక్కవారికి, నీ విశ్వాసపు ఫలమును ఫలిస్తున్నావా? 5వది సహనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, నా సహోదరులారా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. పరీక్ష వచ్చినప్పుడు పారిపోవడం కాదు, సహనంతో నిలబడాలి. శోధనలో పడిపోక ముందు దాన్ని జయించి క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా నిలబడాలి సహనంతో. అంతేకాకుండా మనల్ని మనం అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, నా విశ్వాసం నా ఇంట్లో కనిపిస్తుందా? విశ్వాసము నా ఇంట్లో కనిపిస్తుందా? నా ఆఫీస్లో కనిపిస్తుందా? నా మాటల్లో, నా ప్రవర్తనలో కనిపిస్తుందా? లేకపోతే ఆదివారం మాత్రమే నా విశ్వాసం కనిపిస్తుంది? మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. ఎందుకంటే సహనంతో నిలబడాలి. నా విశ్వాసం నా ఇంట్లో కనిపిస్తుందా? ఆఫీస్లో కనిపిస్తుందా? నా మాటల్లో, నా ప్రవర్తనలో కనిపిస్తుందా? ప్రవర్తనలో అయితే అసలే కనబడదు. కనిపిస్తుందా? కనిపించదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడు? పరీక్షించుకోవాలి. చదువమ్మ, ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడు అక్కడ? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు? పోనీ విశ్వాసం పక్క పెడదాం. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు ఇక్కడ? అందరం విశ్వాసులమే. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోవాలి. ఏమని శోధించుకోవాలి? నేను దేవుని బిడ్డనా? నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తినా? ఒకవేళ కడగబడిన వ్యక్తి అయితే నాలో పాపం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, దూషణ మాటలు ఉండవు. నేను దేవుని విశ్వాసినా అని పరీక్షించుకోవాలి ఒక విశ్వాసి. ఇది పరిశీలన చేసుకోవాలని పౌలు గారు సార్వత్రిక సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. కనుక మరి మన విశ్వాసము సహనంతో నిలబడాలి. మరి మనల్ని మనం అడుకోవాల్సిన ప్రశ్న, నా విశ్వాసం నా ఇంట్లో కనబడుతుందా?
నా ఆఫీస్లో కనబడుతుందా? నేను రోడ్డు మీద నడిచేటప్పుడు కనబడుతుందా? నేను నా స్నేహితులతో ఉన్నప్పుడు నా విశ్వాసం కనబడుతుందా అని పరీక్షించుకొని క్రీస్తు కొరకు యోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. టెస్ట్ నెంబర్ 3, నేను భ్రష్టుడునా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే ఎరుగరా. అంటే మరి పౌలు గారు ఏం బోధిస్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నారు అంటే భ్రష్టత్వం గురించి చెప్తున్నాడు. నేను భ్రష్టుడునా అని ప్రశ్నించుకోవాలి. పౌలు ఉపయోగించిన మాట ఏంది? భ్రష్టులు అని ఎవరిని అంటారు? పౌలు గారు ఉపయోగించిన మాట ఏంది? భ్రష్టులే. ఈ ఆత్మీయతలో విఫలమైనటువంటి వ్యక్తిని భ్రష్టుడుగా మరి చూస్తూ ఉంటున్నాం. కనుక మరి భ్రష్టత్వంలో నుండి బయటికి తీసుకొచ్చి నా క్రీస్తును కలిగి మనము ఈ భూమి మీద మరి జీవించాలని లేఖన భాగాలు చెప్తా ఉంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క ఆత్మీయ స్థితిని ప్రతిరోజు కూడా పరీక్షించుకునే మరి బిడ్డలంగా మనముగా ఉంటే బైబిల్ అందుకు అంగీకరిస్తలేదని మరి పౌలు గారు చెప్పకనే చెప్తా ఉంటున్నారు. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. ఎవరంట? వాక్యం చెప్పేటప్పుడు ఆనందంతో మంచి ఎంజాయ్ చేస్తుంటారు. ఎవరంటే ఇక్కడ రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం నమ్మి శోధన కాలమున తొలగిపోతారంట. ఎవరంట? శోధన రాగానే ఇక దేవునితో సంబంధం లేదు, దేవునితో పని లేదు. ఇక విశ్వాసం ఏంది? పేరుంది విశ్వాసం అని, కానీ దేవునితో లోతైన సంబంధం లేదు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేదు. అంటే వేరు అంటే ఒక చెట్టు వేరు ఎంత లోతుగా వెళ్తే అంత స్ట్రాంగ్ గా ఆ చెట్టు ఉంటుంది. యాప చెట్టు చూడండి ఎట్లుంటుంది దాని వేర్లు. ఇక్కడ చెట్టు పెడితే ఇంకొక కిలోమీటర్ దాకా ఉంటుంది దాని వేర్లు. ఎందుకు? అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎంత గాలి తుఫాన్లు వచ్చినా అది ఇల్లులే పడగొడతాయి, ఇల్లులకు పర్రెలు వస్తాయి. యాప చెట్టు అంటే అంత స్ట్రాంగ్. ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది ఏంటంటే వాక్యము వినునప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో అంటే శోధనలు జయించలేని వారు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంది? శోధనలు జయించలేని వారు వీరు. క్రీస్తులో నాటబడి క్రీస్తులో వేరు పారుకొని పోతే నో మ్యాటర్ ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏ రీతిగా నువ్వు భూమి మీద సాతాను నలగొట్టాలని చూసినా నీ వేరు నిన్ను భూమి మీద నిలబెడుతుంది. అది లోతైన సంబంధము కలిగిన వారంగా ఉంటాం. కనుక మరి వాక్యం చెప్తున్నప్పుడు ఏంటంటే మరి భూమి మీద ఏ రీతిగా జీవించాలంటే క్రీస్తు లాగా భూమి మీద జీవించాలి. క్రైస్ట్ లైక్ క్రిస్టియన్, ఇంగ్లీష్ లో క్రైస్ట్ లైక్ క్రిస్టియన్, క్రీస్తు లాగా జీవించేవారు. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను. ఏంటంటమ్మా? ఆయన వాక్యము ఎవరు గైకొంటారో. ఎంతమంది గైకొంటున్నారు వాక్యము? దేవుని వాక్యం ఎంతమంది గైకొంటున్నారు? ఆయన వాక్యము ఎవరు గైకొంటారో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో. ఆగమ్మా ఒక్క నిమిషం. ఇక్కడ ఏమన్నది? ఇక్కడ ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడంట. ఎంతమంది దేవుని యందు నిలిచున్నారు? ఈ ప్రశ్న మనం అడుగుకుందాం మనల్ని. ఎందుకంటే మరి అపోస్తలుడైన పౌలు గారు ప్రశ్నించినప్పుడు మరి సమాధానం చెప్పాలిగా పౌలు గారికి. మరి అపోస్తలుడైన పౌలు గారు ఛాలెంజ్ చేశాడు. మరి సవాలు విసిరినప్పుడు మరి జవాబు చెప్పాలిగా పౌలు గారికి. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఈరోజు ఎలాగూ నడుచుకుంటున్నాము విశ్వాసులము? ఎలాగూ నడుచుకుంటున్నాము విశ్వాసులము? దేవుని బిడ్డలము ఎలాగూ నడుచుకుంటున్నాము అంటే లౌకికంగా నడుచుకుంటున్నామా? ఆత్మీయంగా నడుచుకుంటున్నామా? శరీరానుసారమైన మనసు దేవునికి
విరుద్ధమైంది. ఆత్మానుసారమైన మనసు దేవునికి ఇష్టమైంది. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఏ రీతిగా జీవిస్తుంటున్నావు? అయితే నువ్వు దేవుని యందు నిల్చున్నావని ఒకవేళ నువ్వు చెప్తే, నేను దేవుని యందు నిల్చున్న వ్యక్తిని అని మనము చెప్తే, వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో మనము కూడా అదే రీతిగా భూమి మీద నడుచుకుంటాం. ఆయన ఎలాగూ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న బతుడై మనం ఆయన యందున్నామని దీని వలన తెలుస్తుంది ప్రపంచానికి. ఎట్లా తెలుస్తుంది ప్రపంచానికి? యేసు ప్రభు ఏ రీతిగా నడుచుకుంటో నువ్వు ఆ రీతిగా భూమి మీద బ్రతుకుతే జనాలు చెప్తారు, ఇగో ఈయన క్రైస్ట్ లైక్ పర్సన్, ఈయన క్రీస్తును కలిగిన వ్యక్తి అని చెప్తారు. ఈరోజు మనల్ని గురించి లోకం ఏం మాట్లాడుతుంది? మనల్ని గురించి లోకం? వాక్యము తెలుగు బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? అందరి దగ్గర ఉందా వాక్యం? వాక్యం చెప్తున్నా ఆయన యందు నిలిచి ఉన్నా, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడం గ్రేటే, కానీ వాక్యం సవాల్ చేస్తుంది ఒక వ్యక్తిని. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకుననే అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన ప్రజలు తెలుసుకుంటారు, మనుషులు తెలుసుకుంటారు, బంధువులు తెలుసుకుంటారు, సంఘం తెలుసుకుంటుంది, అందరూ తెలుసుకుంటుంది. ఊరికనే ప్రభువా 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 స్తోత్రం హల్లెలూయా అనడం వల్ల ఉపయోగము? క్రీస్తును అనుసరించడం అంటే ఆయన లాగా నడవడం. అది దేవుడు మన నుంచి కోరుకునేది. క్రీస్తును అనుసరించడం అంటే క్రీస్తు లాగా మనం నడవడం. నో మ్యాటర్ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సాతాను ఏ రీతిగా నిన్ను శోధన అనే రొంపంలోకి దించినా, నువ్వు క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి అయితే వాక్యం చెప్తుంది ఆయన ఎట్లా నడుచుకుంటో ఆ రీతిగా నడిచి ప్రపంచానికి చూపిస్తావు. అది దేవుడు కోరుకుంటుండు. సార్వత్రిక సంఘం నుండి హెచ్చరిక. ఈరోజు 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఏమంట? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలోకి పోతే ఏమవుతుంది? వాటి చేత జయింపబడిన ఎడల. అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. మనమందరం దేవుని అంగీకరించిన బిడ్డలమే, అవునా? ఎంతమంది ఉన్నారు? అందరం కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం. లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత అంటే క్రీస్తులోకి అవన్నీ వదిలిపెట్టి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారు కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది అవుతుందంట. కనుక నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడం ఎంత సులభో, దేవుని కొరకు నేను జీవిస్తున్నాను చెప్పడం కూడా అంతకంటే డబుల్ కష్టం. దాని కొరకు జీవించి కాబట్టి మన విశ్వాసము నిజమైనదా కాదా అని పరీక్షించుకోవాలని మరి పౌలుగా ఉంటున్నాడు. చివరిగా 4వ టెస్ట్, నేను శోధనలో నిలుస్తున్నానా అని పరీక్షించుకోవాలి. నేను శోధనలో నిలుస్తున్నానా? మిమ్మును మీరే శోధించుకున్నాడు అంటున్నాడు పౌలు గారు. ఏం సవాల్ చేస్తున్నాడు అక్కడ? మిమ్మును మీరే శోధించుకున్న ఆత్మీయ మర్మం ఏంటంటే బంగారం నిప్పులో మరి పరీక్షించబడుతుంది. అలాగే మన విశ్వాసం కూడా కష్టాలు, శోధనలో, పరీక్షల్లో బయలుపడుతుంది. కనుక మరి మనం దేవుని కొరకు శోధనలో నిలుస్తున్నామా? క్రీస్తు కొరకు మరి ఏ రీతిగా జీవిస్తున్నాం? కనుక ఇవన్నీ కూడా మనం పరీక్షించుకొని మరి దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డలుగా మరి జీవించే వారంగా ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23 నుంచి 24 వరకు చివరిగా చదువుకొని మనం ముగించుకుందాం. ఎవడైనను వాక్యంను వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, ఎవడైనను వాక్యంను వినువాడయ్యుండి. ఎంతమంది వింటున్నారు వాక్యం? అందరికి వినబడుతుందా? మీరు ఇక్కడ వింటారు, ఇక్కడ పెడితే అంతటా యూట్యూబ్ లో అంత ఎక్కడ పడితే అక్కడ వాక్యం వింటాం. ఓకే, వాక్యం వినడం గొప్ప విషయం ఏం కాదు, కానీ వాక్యం ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు.
వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును. అర్థం ఏం చేస్తుంది? మన ముఖాన్ని చూపిస్తుంది. అదే విధంగా దేవుని వాక్యం కూడా మన ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. అద్దం ఏం చేస్తే మంచిగా ఎటన్నా ఫంక్షన్ పోవాలంటే మంచిగా టిక్ టాక్ తయారై అద్దం మీద నిలబడి చూసుకుంటారు ఎట్లున్నామో డ్రెస్అప్ అవుతాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది అంటే మన ఆత్మీయ స్థితిని చూపిస్తుందని వాక్యం చెప్తాం. ఎప్పుడైనా అద్దం కూడా నిలబడి నేను ఎట్లా కనబడుతున్నాను చూసుకుంటామే, మరి వాక్యం ముందు నిలబడి మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలని వాక్యం చెప్తాం. కనుక వాక్యము వినడం మాత్రమే కాదు, మనల్ని అందులో చూసుకొని క్రీస్తు కొరకు బ్రతకాలని వాక్యం చెప్తోంది. చివరిగా మరి 139వ కీర్తన 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో. ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఈ మాటను ప్రార్థనలో ఎప్పుడైనా ఉపయోగించామా? దేవా నేను ఏం చేస్తున్నాను? నేను నీ రక్తంలో కడిగబడిన వ్యక్తిని, నేను బాప్తిజం తీసుకున్న వ్యక్తిని, నేను నిన్ను అంగీకరించిన వ్యక్తిని, నేను నీ కొరకు బ్రతుకున్నటువంటి వ్యక్తిని, నేను ఏ రీతిగా బ్రతుకున్నా ఒకసారి నాకు చూపెట్టాను. ఎప్పుడు ప్రార్థన చేసినామా? కీర్తనకారుడు చేస్తున్నాడు. మనం కూడా చేయాలి ప్రార్థన. దేవా నేను ఎట్లా బ్రతుకున్నా, నేను అనేకులు నీ వాక్యం చెప్తుందిగా అనేకులకు సాక్ష్యం కలిగి జీవించాలని, మరి నేను అట్లా జీవిస్తున్నానా లేకపోతే నీ నామానికి అవమానం తెచ్చే బిడ్డగా నేను జీవిస్తున్నానా అని ప్రశ్న చేయాలి. వాక్యం చెప్తుంది 139వ కీర్తన 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము. మనం కూడా ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా. దేవా నా హృదయాన్ని పరిశీలన చేయి. నా హృదయంలో నీకు వ్యతిరేకమైన స్వభావం ఉందా? నా హృదయంలో నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? నీకు వ్యతిరేకమైన పద్ధతిలో నేనేమైనా వెళ్తున్నానా? బైబిల్ చెప్తుంది కదా, అనేక విషయాలు మనం విన్నాం. అట్లాంటి స్వభావం నాలో ఏమైనా ఉందా అని పరీక్షించుకొని దినదినం కూడా దేవునితో ఒక ఆత్మీయమైనటువంటి స్థితిని మనము నిర్మించుకోవాలి. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొని, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొని. ఒకవేళ దేవుడు నిజంగానే పరీక్షించి మరి మనల్ని టెస్ట్ చేస్తే ఎట్లుంటుంది? అప్పుడు మనకు మన గురించి అన్ని తెలియకపోవచ్చు, కానీ దేవునికి మన హృదయం మొత్తం కూడా దేవునికి తెలుసు. ప్రియ దేవుని సంగమా, దేవుని కొరకు బ్రతికితే దేవుని కొరకు రోషము కలిగిన క్రైస్తవునిగా భూమి మీద బ్రతకాలి. ఈ లోక మానిల్యాన్ని అంటించుకోకుండా, భ్రష్టత్వాన్ని అంటించుకోకుండా దేవుని కొరకు ఒక యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో. ఈ ప్రార్థన చేద్దాం మనం కూడా ఈ రోజు నుంచి. నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో దేవా. నా ఫలాలను చూడు, నేను ఏ వాక్యం చెప్పినటువంటి ఫలాలను నేను ఫలిస్తున్నానా? నీకు విరుద్ధంగా జీవిస్తున్నానా? నీకు విరుద్ధంగా పాపం చేస్తున్నానా? నీకు విరుద్ధంగా నేను నా జీవన విధానం ఉందా అని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. ఒకవేళ నువ్వు విశ్వాసివి అని అనుకుంటే, క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసి ఏ రీతిగా ఫలాలు ఫలిస్తాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23. గలతీ త్వరగా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. మన జీవితంలో ఆత్మఫలం కనిపిస్తుందా పరీక్షించుకోవాలి. ఇక్కడ లిస్ట్ రాయబడి ఉంది. ఇక్కడ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అది మంచితనం ఉందా అడుకోవాలి. దేవా నాలో మంచితనం ఉందా? నాలో ప్రేమ ఉందా? నాలో సంతోషం ఉందా? నాతో సమాధానం ఉందా? నాలో దీర్ఘశాంతం ఉందా? దయాళుత్వం ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం ఉందా దేవా అని దేవుని అడగాలి. మనలో ప్రేమ ఉందా? సహనంలోనా? మన జీవితంలో ఆత్మఫలం కనిపిస్తుందా? మన ప్రేమలోనా, సహనంలోనా, ప్రవర్తనలోనా, మాటల్లోనా కనిపిస్తుందా? ఫలం మన విశ్వాసం యొక్క నిజమైనటువంటి స్థితిని ప్రపంచానికి చూపిస్తుంది. మనం ఫలించే ఫలము ప్రపంచానికి నువ్వెవరో చెప్తుంది. కనుక బైబిల్లో నేర్చుకున్న రీతిగా
ఈరోజు మనం కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల వేళలో ఒక ఆత్మీయమైనటువంటి విశ్వాసిగా మనం ఉంటున్నామే. అనేక సంవత్సరాల తరబడి మనం చర్చికి వస్తుంటున్నాం, వాక్యం వింటాం, మన చేతిలో బైబిల్ ఉంటుందే. మనం క్రీస్తు కొరకు ఒక ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ రోజు కూడా మనము కొన్ని ప్రశ్నలు వేసుకొని, నిజంగా నేను ఒక బోర్న్ అగైన్ క్రిస్టియన్నా, నేను నూతనంగా జన్మించిన క్రైస్తవున్నా, నా జీవితంలో మార్పు ఉందా, నేను వాక్యానికి విధేయుడన్నా, నేను పాపాన్ని ఒప్పుకుంటున్నా, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నా, ఇలాంటి ప్రశ్నలు వేసుకొని మనం దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డలుగా ఉండాలి. అందరం కూడా 2 నిమిషంలో తలలు ఉంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మనం క్రైస్తవులమే సరే, కానీ ఎవరి కొరకు జీవిస్తున్నాం, నా జీవితం ఎవరి కోసం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందరం కూడా, పిల్లలు కూడా ఎవరు కూడా మాట్లాడకుండా అందరూ దైవికంగా దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. కొన్ని ప్రశ్నలు మనం దేవుని సన్నిధిలో వేసుకొని, మనం ఒక దేవునిలో బాప్తిజం తీసుకున్నామే, మనం జీవితం ఎవరి కొరకు మనం జీవిస్తున్నాం, నా కోసమా, లోకం కోసమా, లేకపోతే క్రీస్తు కోసమా? ఈ ప్రశ్నలు మన జీవితంలో వేసుకోవాలి. ఈరోజు మనం చేయవలసింది సెల్ఫ్ చెక్ చేసుకోవాలా. ప్రియులారా, ఈరోజు ఇతరులను పరీక్షించకండి, ముందుగా మనమే పరీక్షించుకుందాం. ఇతరుల విశ్వాసం గురించి మాట్లాడే ముందు నా విశ్వాసం ఎలా ఉంది దేవుని సన్నిధిలో అని ప్రశ్నించుకుందాం. దేవుని సన్నిధిలో నిన్ను పరీక్షించుకో. దేవా, నా విశ్వాసం ఎలా ఉంది? ఇతరులు తప్పులు చూసే ముందు నా జీవితం ఎలా ఉంది? నేను ఇప్పటి వరకు ఇతరులను చూపిస్తున్నా, వాడు ఈ తప్పు చేస్తాడు, వాడు ఆ తప్పు చేస్తాడు, వాళ్ళు ఇట్లా తిరుగుతారు, వాళ్ళు అట్లా తిరుగుతారు, ఇతరుల గురించి మాట్లాడినా బైబిల్ చెప్తుంది నా గురించి నువ్వు చూసుకో ఫస్ట్ అని బైబిల్ చెప్తా ఉంది. నా విశ్వాసము నీ సన్నిధిలో ఎలా ఉంది దేవా అని ప్రార్థన చేయాలి. నా జీవితం ఎలా ఉంది? ఇతరులకు బలహీనతను చూపించే ముందు నాలో నిజంగా క్రీస్తు ఉందా అని ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు నిజంగా రక్షింపబడ్డావా, లేక కేవలం సంఘానికే వస్తున్నావా? నువ్వు నిజంగా క్రీస్తును కలిగి ఉన్నావా, లేక క్రైస్తవుడు అనే పేరు మాత్రమే ఉందా? నీ విశ్వాస ఫలము ఫలిస్తుందా? నీ ఇంట్లో నీ విశ్వాసం కనిపిస్తుందా? నీ జీవితంలో మార్పు ఉందా? ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించి ఇలా ప్రార్థిస్తాం. ప్రభువా, నా హృదయాన్ని పరీక్షించు, నాలో నకిలీ విశ్వాసం ఏమైనా ఉంటే తీసివేయి ప్రభువా, నాలో నిజమైన విశ్వాసాన్ని కలుగజేయండి, నాలో క్రీస్తు స్వభావాన్ని కలగజేయండి ప్రభువా. నా జీవితంలో నీ ఫలములు కల్పించినట్లు చేయి ప్రభువా. శోధనలో నేను పడిపోకుండా నిలబడే కృపను నాకు దయచేయని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూస్తావు. మనుషులు మనల్ని పరీక్షించకపోవచ్చు, మనుషులు మనల్ని గొప్పవారిగా చూడకపోవచ్చు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అందుకే ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకుందాం. 4 ప్రశ్నలతో మనం ఈరోజు ఇంటికి వెళ్దాం. నాలో క్రీస్తు ఉన్నాడా? నా విశ్వాసము నీతి ఫలములు ఇస్తుందా? నేను భ్రష్టుడనా లేక నిజమైన విశ్వాసినా? నేను శోధనలో నిలుస్తున్నానా అని మనం పరీక్షించుకోవాలి. పేరు క్రైస్తవుడుగా ఉండకండి, జీవితంలో క్రీస్తుని కలిగి ఉండే క్రైస్తవుడుగా మనం జీవించాలని ఆయన ఆశపడతా ఉంటున్నాడు. విశ్వాసం గురించి మాట్లాడడం మాత్రమే కాదు, విశ్వాసంతో జీవించాలి. విశ్వాసాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, విశ్వాసపు ఫలాన్ని ప్రపంచానికి చూపించే బిడ్డలుగా మనం ఉండాలి. పరీక్ష వచ్చినప్పుడు పారిపోవడం కాదు, క్రీస్తులో నిలబడాలి యోగ్యకరంగా. కనుక మనం ఈ ప్రశ్నలు వేసుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుందాం. నా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా విశ్వాసాన్ని పరీక్షించే కృప మాకు ఇవ్వండి ప్రభువా. మాలో ఏది నీదో కాదో చూపించుము ప్రభువా. నిజమైన రక్షణ, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ఫలములు ఇవ్వండి తండ్రి. మా హృదయాలను పరిశుద్ధపరచండి తండ్రి. మా జీవితాలలో నీ స్వభావము కనిపించినట్లు చేయము తండ్రి. శోధనలు వచ్చినప్పుడు మేము పడిపోకుండా నీలో నిలబడినట్లు బలమును దయచేయము. నీ కృపను మా జీవితంలో విస్తరించుము. మేము భ్రష్టులము కాకుండా నీ సొంత జనాంగంగా ఉండునట్లు చేయము తండ్రి. మా విశ్వాసాన్ని మాటల్లో మాత్రమే కాకుండా మా జీవితాలలో కనిపించినట్లు చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.